ఏదైతే అసెంబ్లీ సమావేశాలు మనం జూస్తూనే ఉన్నాం. సో, దీనికి సంబంధించి రాకేష్ రెడ్డి ఒక రకంగా మాట్లాడితే, పాడి కౌశిక్ రెడ్డి గూడా ఏదైతే ఉద్యోగాలకి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఇది గూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గూడా చాలా చర్చనీయాంశంగా మారినాయి. ఏదైతే ఉద్యోగాలకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ గావచ్చు, బీజేపీ గవర్నమెంట్ గావచ్చు, వాళ్ళు ఇయ్యనన్ని ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఇచ్చిండు అనేసి అంటున్నారు. మరి కేసీఆర్ ఎందుకు ఓడిపోయిండు? ఎవరు ఓడగొట్టిర్రు? నిరుద్యోగులే గదా! ఉద్యోగాలు వస్తాయనేసి గెలిపించినాం. ఇప్పుడు ఉద్యోగాలు దిక్కు లేకుండా పోయినాయి అని జెప్పేసి గదా! నిరుద్యోగులు ఓడగొట్టింది. మరి అట్లెట్ట నువ్వు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతావు పాడి కౌశిక్ రెడ్డి? అట్లే ఉద్యోగాలొస్తే అన్నిగనం ఉద్యోగాలు కేసీఆర్ ఇస్తే మరెందుకు ఓడగొట్టిర్రు? మీరెందుకు అంతమంది పోయి ఇళ్లల్లో కూర్చున్నారు? సో, దీనికి సంబంధించి గూడా చాలా రకాలుగా ఎప్పుడు పాడి కౌశిక్ రెడ్డికి నోరు దురద పెడుతూనే ఉంటది. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని జెప్పేసి గూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గూడా చాలా సార్లు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఒక్కసారి గుర్తు జేసుకోవాలి. ఎందుకంటే ఉద్యోగాలకి సంబంధించి ఎవరు ఇయ్యలేనన్ని ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిండు. అంటే మరి మీరెందుకు అక్కడ పోయి కూర్చున్నారు అని జెప్పేసి మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి పాడి కౌశిక్ రెడ్డి గారు. సో, దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ జనగాని దయాకర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. హలో. హలో. అన్న నమస్తే. ఎట్లున్నారు? శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా. అన్న ఎట్లా చూస్తున్నావు? ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కావచ్చు, బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళు ఇయ్యని ఉద్యోగాలు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ అన్ని ఉద్యోగాలు ఇచ్చిండని చెప్పేసి కౌశిక్ రెడ్డి అంటున్నారు. మీరు ఎట్లా చూస్తారు? పాడి కౌశిక్ రెడ్డికి తల దక్కదు, మూతి లేదు. అతనికి ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయో తెలియదు. అసలు తెలంగాణలో 10 ఏళ్లలో నిరుద్యోగులు ఎంత కోసపడ్డారు అనే విషయాన్ని టీఆర్ఎస్ పాలనలో మనందరికి తెలుసు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించలేని పరిస్థితి, వాళ్ళ హయాంలో అనేక లీకేజీలు, అనేక ఉన్నటువంటి ప్యాకేజీల లాగా ప్రభుత్వ ఉద్యోగాలను అంగట్లో ఇవాళ సరుకులాగా అమ్మారు. బఠానీలు పొట్నాల్లాగా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలను అమ్మారు. నిరుద్యోగుల కోసం కేటీఆర్ నిర్వాహకం వల్ల అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యల పాలయ్యారు. ఇవాళ వాళ్ళు ఇక నిరుద్యోగుల గురించి మాట్లాడడం అంటేనే చాలా సిగ్గనిపిస్తా ఉంది. మేము నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏడాదిలోనే 60,000 ఉద్యోగాల భర్తీ చేయగలిగినాం. రానున్న రోజులలో మరికొన్ని 40,000 ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి మా ప్రభుత్వంలో నిరుద్యోగులకు పెద్దపీట వేయగలిగినాం. ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయగలిగినాం. పాడి కౌశిక్ రెడ్డికి అతను ఏం చదువుకుండో ఎవరికి తెలియదు. కేటీఆర్ మెప్పు కోసం, ఇవాళ కేసీఆర్ మెప్పు కోసం అతను మాట్లాడు తప్ప కనీసం జ్ఞానం లేనటువంటి వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి. ఊరి మీద వదిలేటువంటి ఆంబోతులాగా మాట్లాడడం తప్ప అతనికి సంస్కారం గాని, సభ్యత గాని ఏమీ లేదు. ఆ సభలో మాట్లాడే అర్హత అసలు పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి లేదు. కాబట్టి నేనేమంటున్నంటే ప్రభుత్వ ఉద్యోగాల అంశంలో ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా చిత్తశుద్ధితో ఉంది. అంటే మొన్న కూడా ధర్నాలు చేసిర్రు, అందుకే చేసిర్రు కదా అని అంటున్నాడు ఆయన. ఈ రోజు కొత్త కాదు. పోరాటాలు, ధర్నాలు తెలంగాణ ప్రజలకు కొత్తవి కదా, నిత్యం ఉంటూనే ఉంటాయి. వివిధ అంశాల మీద వివిధ రూపాల్లో ఉంటూనే ఉంటాయి. న్యాయ ధర్మ ప్రజాస్వామ్య పోరాటాలను ఎప్పుడు కూడా ప్రభుత్వం పరిశీలన తీసుకుంటది. న్యాయబద్ధ పోరాటాలను గౌరవిస్తది. వాళ్ళని మేమేం పోరాడితేనే కదా ప్రభుత్వానికి తెలుస్తాయి అనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. తెలంగాణ రాష్ట్రంలో పోరాటాలు, ధర్నాలు ఉండాలనేది కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మానవ హక్కులకు, ప్రజాస్వామ్య హక్కులకు పెద్దపీట వేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఇందిరా పార్క్ లాంటి ఇందిరా పార్క్ ఉందా దగ్గర చౌరస్తా ఉంది కదా, ఏదైతే ధర్నా చౌక్ ఉందో, ధర్నా చౌక్ కూడా మేము మా హాయం వచ్చిన తర్వాతనే ధర్నా చౌక్ ను ఓపెన్ చేసినాం. గతంలో ధర్నాలు, పోరాటాలే నిషేధం అన్నారు కదా బీఆర్ఎస్ హాయంలో. కాబట్టి రానున్న రోజులలో కూడా నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఇంకా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా
హ్మ్. మొత్తం కూడా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పేరు మీద అన్ని నివేదికలు అన్న ముఖ్యంగా నిరుద్యోగులు దాదాపు కాంగ్రెస్ 25 లక్షల మంది నిరుద్యోగులు కూడా వన్ టైమ్ హ్మ్. రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కూడా హ్మ్. కసరత్తు జరుగుతా ఉంది. హ్మ్. ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. మరికొన్ని హ్మ్. రోజులలోనే నిరుద్యోగులకు భారీ ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నది. హ్మ్. కాబట్టి నిరుద్యోగులకు ఎప్పుడు కూడా మేము ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ఉన్నది కాబట్టే హ్మ్. ఇవాళ ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తా ఉన్నది. హ్మ్. అందులో భాగంగా ఒకవైపు స్కిల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు పెట్టి డిగ్రీ నుంచే ఇవాళ ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన. నాణ్యమైన క్వాలిటీతో కూడిన విద్య ఇవ్వాలి, స్కిల్‌తో కూడిన విద్య ఇవ్వాలి అనేది హ్మ్. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. హ్మ్. అంటే ఇప్పుడు మనకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం వాళ్ళే ప్రధానంగా మనం చెప్పుకుంటాం. హలో! ఓకే. నేనేమంటున్నా హ్మ్. ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకున్నారు, హ్మ్. మార్పును కోరుకున్నారు. హ్మ్. తెలంగాణ ప్రజలు హ్మ్. నియంత పాలన పోవాలని కోరుకున్నారు. హ్మ్. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము మహిళా రంగానికి, నిరుద్యోగులకు, తెలంగాణ యువతకు కావచ్చు, విద్యా రంగానికి, వైద్య రంగానికి, హ్మ్. ఇవాళ రైతులకు ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలను సమన్వయం చేసుకుని ఏ రంగాన్ని కూడా యువత భవిష్యత్తును కూడా ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయలేదు. హ్మ్. కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేసినాం. హ్మ్. యూనివర్సిటీలో ఉండాలి, యూనివర్సిటీలో క్వాలిటీ ఉండాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. హ్మ్. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల మనం చెప్పుకోవచ్చు. హ్మ్. కాబట్టి 27 నెలల్లోనే మనము గొప్ప విజయాలు మనం సాధించినాం. మరొక రానున్న రోజులలో కూడా మంచి భవిష్యత్తు ఉంటది. రైట్. యువతకు భవిష్యత్తు ఉండాలనేది యువతకు ప్రధానంగా హైదరాబాద్ లాంటి హ్మ్. ఫార్మా రంగాల్లో, ఇండస్ట్రీ రంగాల్లో, సాంకేతిక రంగాల్లో, ప్రైవేట్ రంగాల్లో కూడా లక్షలాది మంది కొలువుల కోసమే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన చేస్తా ఉన్నారు. హ్మ్. ఇవాళ ప్రభుత్వ రంగంలో కూడా ప్రతి ఖాళీలను భర్తీ చేయాలి. ప్రతి ఖాళీలకు నిరుద్యోగులకు చెందాలనే ఆలోచనతోనే ప్రభుత్వం కృషి చేస్తా ఉన్నది. గతంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులతోని ప్రభుత్వం నడిపిస్తే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 6,000 మందిని ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీలను తొలగించి, ఆ స్థానంలో నిరుద్యోగులకు అవకాశాలు ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. మాకు చిత్తశుద్ధి ఉంది. వాళ్ళకి హ్మ్. చిత్తశుద్ధి లేదు. కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి మాటల్ని తెలంగాణ యువత సీరియస్‌గా ఎవరు పట్టించుకోరు, హ్మ్. తీసుకోరు. హ్మ్. అతను గురించి మాట్లాడడమే శుద్ధ దండగ. రైట్. రైట్ అన్న. థాంక్ యూ. రైట్ చూసారు గదా! ఏదేమైనా గూడా దయాకర్ గారు గూడా చాలా క్లియర్‌గా చెప్తున్నారు. ఆయన మాట్లాడే మాటలు ఎవరు పరిగణనలోకి గూడా తీసుకోరు అని జెప్పేసి గూడా ఆయన చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఒకసారి ఆలోచించుకోవాలి పాడి కౌశిక్ రెడ్డి గూడా. ఎందుకంటే ఏ రకంగా మనం ఉన్నాం, ఏ రకంగా మనం ఇప్పుడు ఈ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం అని జెప్పేసి కూడా ఒకసారి ఆలోచించాలి. నిజంగా సిగ్గు అనిపియాలే. ఎన్ని ఎన్ని లక్షల ఉద్యోగాలు మీరిచ్చారు? ఎన్ని లక్షల ఉద్యోగాలు కేసీఆర్ హయాంలో ఎవ్వరు ఈ మన దేశంలో ఎవరు సారీ కాంగ్రెస్ పార్టీ గావచ్చు, బీజేపీ గావచ్చు ఇయ్యలేనన్ని ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిండనేసి నువ్వు ఏ రకంగా మాట్లాడినవు? అన్నిగనం ఉద్యోగాలు ఇచ్చిండా? ఎన్ని స్కామ్‌లు జరిగినాయి? బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఎన్ని పేపర్ లీకేజ్‌లు జరిగినాయి? ఎన్ని సార్లు పేపర్ లీకేజ్‌లు జరిగినాయి? మరి ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. లేకపోతే పాత వీడియోస్ ఒకసారి జూసుకోండి మీరు. ఎక్కడ పేపర్ లీకేజ్ జే జే పేపర్ లీకేజ్‌లు జరిగినాయి, ఎక్కడెక్కడ ఏం జరిగినాయి అని జెప్పేసి ఒకసారి నిరుద్యోగులు ఎంతగానో ధర్నాలు జేషిర్రు. మరి మనం ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషిస్తున్నాం అని జెప్పేసి ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా మాట్లాడేటప్పుడు సిగ్గు పెట్టి ఆలోచించుకో నువ్వు. నేను మాట్లాడేది తప్పు మాట్లాడుతున్నానా? కరెక్ట్ మాట్లాడుతున్నానా? అంతమంది అసెంబ్లీ ఎమ్మెల్యేల చుట్టుపక్కల నా వాళ్ళున్నారు. మరి వాళ్ళేమనుకుంటారు? నేను నిజాలు మాట్లాడుతున్నానా? అబద్ధాలు మాట్లాడుతున్నానా? అని జెప్పేసి ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు నేను ఫేమస్ గావాలి, ఎప్పుడు మీడియా ముందుండాలి, ఎప్పుడు కేసీఆర్ నా ఎంటుంటాడు, కేటీఆర్ నా ఎంటుంటాడు అని ఆ ధీమాతో నువ్వు ఉంటావో ఏందో తెలవదు గాని మాట్లాడేటప్పుడు హద్దు, పద్దు ఇవన్నీ వదిలేసి ఇప్పటికైనా మాట్లాడాడు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో.